మంచు కుటుంబంలో వివాదాలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. మంచు కుటుంబం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉంది. మంచు మనోజ్ మంచు విష్ణు మీద ఆరోపణలు చేస్తూ ఉంటే మంచు విష్ణు అలాగే ఆయన కుటుంబ సభ్యులు మంచు మనోజ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మంచు విష్ణు అతని అనుచరులు నా కార్లను ఎత్తుకు వెళ్ళారు, నా ఆస్తులను ధ్వంసం చేశారు అంటూ మంచు మనోజ్ విష్ణు మీద అతని అనుచరుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే. నమస్తే అండి. మంచు కుటుంబం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. వారి కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. మంచు విష్ణు మంచు మనోజ్ మీద ఆరోపణలు చేస్తూ ఉంటే మంచు మనోజ్ కూడా మంచు విష్ణు మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ మాత్రం మంచు విష్ణు అలాగే అతని అనుచరులు నా ఇంట్లోకి ప్రవేశించి నా కార్లను ఎత్తుకు వెళ్ళారని, నా ఆస్తులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి మేడం, ఈ ఘటనలో ఏం జరిగింది? ఇది చాలా కాలంగా ఉన్న గొడవలు. ఈ మధ్యన వాళ్ళు కాస్త సెటరేట్ అయ్యారని అందరూ అనుకున్న సమయంలో మళ్ళా ఇప్పుడు కొత్తగా మళ్ళా గొడవలు తెర మీదకి వచ్చాయి. ముఖ్యంగా మంచు మనోజ్ వెళ్ళి వాళ్ళ అన్న మంచు విష్ణు మీద కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఏమనంటే నేను ఊర్లో లేనప్పుడు నా ఆస్తులు ధ్వంసం చేశారు, జల్పల్లిలో నా ఇల్లు ఏదైతే ఉందో అక్కడ గోడ దూకి మరి కార్లు ఎత్తుకుని వెళ్ళిపోయారు. తర్వాత మా ఇల్లు అంతా కూడా ధ్వంసం చేశారు, ఇంట్లో ఉండే సామాన్ అంతా. నా కూతురు బర్త్డే వేడుకలకి మేము రాజస్థాన్ వెళ్ళాము, ఆ సమయంలో ఈ పని చేశారు అంటున్నారు. ఈ కార్లన్నీ కూడా ఇప్పుడు విష్ణు వాళ్ళ కాంపౌండ్లో ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి మంచు మనోజు ఈ విషయాన్ని తండ్రి మోహన్ బాబు గారికి చెప్దామని ప్రయత్నిస్తే ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. నేను అనేది ఏంటంటేనండి, ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఒక స్టేజ్కి వచ్చాకండి ఈ రకంగా గొడవలు రావడం అనేది బాగులేదు. ఇప్పుడు ఇంతకంటే పెద్ద కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు నందమూరి గారి కుటుంబం ఉంది, లేదు అక్కినేని గారి కుటుంబం ఉంది, లేదు కృష్ణ గారి కుటుంబం ఉంది. మనకు తెలిసి కృష్ణ గారి కుటుంబంలో అసలు ఇంకా ఎక్కువ రావాలి, కానీ ఎప్పుడూ కూడా ఎటువంటి గొడవలు రాలేదు. విజయ నిర్మల గారితో ఆయన ఉన్నా కూడా, మహేష్ బాబు గారు కానీ ఎవరైనా కూడా తండ్రితో సఖ్యంగానే ఉన్నారు, విజయ నిర్మల గారితో కూడా సఖ్యంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా ఎటువంటి మాటలు అనుకోవడం కానీ ఒకళ్ళనొకళ్ళు ఎవరికి అలాంటిది లేదు కదా. కానీ ఎందుకని మంచు మోహన్ బాబు ఇంట్లో ఇలా జరుగుతోంది? దీనికి కారణం ఏంటి? ఎందుకంటే దాసరి నారాయణరావు గారు లాంటి పెద్దలు లేకపోవటం కూడా ఇండస్ట్రీలో ఒక మైనస్ అయింది. ఇప్పుడు దాసరి గారు లేకపోవటం వల్లే కదా దాసరి గారి కుటుంబంలో ఈరోజు ఇన్ని గొడవలు వచ్చాయి. ఇప్పుడు మోహన్ బాబు లాంటి వాళ్ళు ఆయన ఆస్తి గొడవలు తీరుస్తామని తీర్చలేదు కూడా, చేతులు ఎత్తేసాడు ఆయన. అంటే నేను అనేది మనుషులు ఉన్నప్పుడు వేరు, లేనప్పుడు కదా ఇలాంటి వాళ్ళు సరిగా ఉండాలి. అంటే చాలా సందర్భాల్లో మంచు మోహన్ బాబు గారు మనిషి దగ్గర క్రమశిక్షణ లేకపోతే నాకు నచ్చదు అంటూ చాలా సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం నెటిజన్లు అసలు నీ కుటుంబంలోనే సఖ్యత లేదు, మీ కుటుంబస్తులకే క్రమశిక్షణ లేదు అంటూ మంచు కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు క్రమశిక్షణ ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది, ఉండాలి. అది వాళ్ళ పరిధులు. అది అంటే నేను బయట వాళ్ళకి వెళ్ళి నాకు ఇలా క్రమశిక్షణ ఉంది కాబట్టి మీరు ఇలా ఉండాలి అని చెప్పడం తప్పు. కానీ నా పిల్లలు అలా ఉండాలనుకోవడం తప్పు లేదు. వాళ్ళు ఉంటారా ఉండరా అనేది మీ మీద వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మంచు మనోజ్ విషయంలో అతను అమ్మాయిని చేసుకోవటం అనేది అది అతనికి నచ్చలేదంటారు. ఇప్పుడు ఆయనకు నచ్చని విషయాలు వాళ్ళ ఫ్యామిలీలో చాలా జరిగాయి. ఇంకొకటి అండి, క్యాస్ట్ అనేది కూడా చాలా వర్కౌట్ అవుతుంది. మీరు ఎంత కాదనుకున్నా కులం గురించి ఎందుకు మాట్లాడతారు, కులాలు లేవు, మతాలు లేవు, ఇవి చెప్పడం వరకే స్టేజ్ మీద. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వచ్చేసరికి వాళ్ళ కులం ఉంటుంది, కులం వల్ల వచ్చే మన అలవాట్లు ఉంటాయి, మన సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. మీరు కాదనుకున్నా అది మీ బ్లడ్లో ఉంటుంది. కాకపోతే మీరు ఎవరినైనా చేసుకోవటం అనేది మీ ఇష్టం. అది వేరే మతం వాళ్ళు కావచ్చు, వేరే కులం వాళ్ళు కావచ్చు, మీరు అడ్జస్ట్ అవుతానంటే చేసుకోండి, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ మాట్లాడకూడదంటూ మనం కొన్ని సందర్భాల్లో కులాన్ని తీసుకొచ్చి, కొన్ని సందర్భాల్లో ఏంటి కులం మాట్లాడతావేంటి అంటాం అనేది కొంచెం అది ఎబ్బెట్టుగా ఉంటుంది నా దృష్టిలో. ఎందుకంటే ఫస్ట్ మీరు వెళ్ళగానే మీ మాటను బట్టి, ఓహో మీరు ఏమిట్లు, మీకు పూర్వం ఊళ్ళల్లో మీరు ఏమిట్లు అనేవాళ్ళు, అంటే మీరు ఏ క్యాస్ట్ అని. అట్లాగా మీ మాటను బట్టి మీ క్యాస్ట్ని అంచనా వేయడానికి చాలామంది ప్రయత్నిస్తారు.
మీ ఇంటి పేరుని బట్టి మీ కులం ఏంటి అనేది గెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికీ జరుగుతుంది. ఇంకా నన్ను అడిగితే తెలంగాణలో కొంచెం బెటర్ కంపారిటివ్లీ, ఆంధ్రాలో చాలా ఎక్కువ అది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ కులాలు మతాలు మధ్య చిచ్చులు కూడా కుటుంబాల్లో కలతలకు కారణం అవుతున్నాయా అనేది ఒక సందేహం. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని పెళ్ళి అతను చేసుకున్నాడు. అఖిలప్రియ చెల్లెలే కదా ఆవిడ, మౌనికారెడ్డి, ఆవిడని చేసుకున్నారు. అది ఆయనకి ఇష్టం లేదని అంటే అప్పట్లో టాక్ వచ్చింది. మరి మంచు విష్ణు కూడా మరి రెడ్ల అమ్మాయినే చేసుకున్నారు. ఆ అమ్మాయి ఎవరు, అమ్మాయి జగన్మోహన్ రెడ్డికి రిలేషను. అక్కడ మనకి మంచు లక్ష్మి తీసుకుంటే ఆవిడ ఒక తమిళియన్ని పెళ్లి చేసుకుంది. కాబట్టి అంటే ఆయన కులంలోంచి ఎవరు చేసుకోవాలా. ఇది మీరు మాట్లాడచ్చా అంటే మాట్లాడచ్చు, ఖచ్చితంగా మాట్లాడాలి కొన్ని సందర్భాల్లో. అది కూడా ఉండొచ్చు. అంటే ఆయనకి ఇష్టాలు అనేవి తండ్రికి ఉంటాయి, దాంట్లో ఏమి పెద్ద అలా ఎందుకు ఇలా చేసుకోకూడదా అని వాదించడానికి బాగానే ఉంటాయి అన్నీ కూడా. అది మోహన్ బాబు అంతర్గతం అది. సో దానివల్ల కూడా ఇతన్ని బయటకు నెట్టేశారు. మనోజ్ కూడా తండ్రి మాట వినడు. అసలు ఒకప్పుడు లక్ష్మికిను మనోజ్కి చాలా క్లోజ్నెస్ ఉండేది. కానీ ఈ తండ్రి కొడుకుల గొడవల్లో లక్ష్మి చెప్పినా కూడా మోహన్ బాబు వినలేదు. అందుకే ఆవిడ బాంబే వెళ్ళిపోయింది అని ఆ మధ్యన టాక్స్ వచ్చాయి. సో నేను అనేది ఏంటంటే అసలు ఇన్ని గొడవలు ఎందుకు? ఇప్పుడు డబ్బు ఎవరికి తక్కువ ఉంది కదా, మీరు కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుని. ఈ గొడవల వల్ల కుటుంబ ప్రతిష్ట దిగజారిపోవడం తప్ప కుటుంబ ప్రతిష్ట కీర్తి పెరగడం అయితే ఉండదు. ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు మీరు అందరికీ నీతులు చెప్తారు కదా, మీ కుటుంబం ఏంటి ఇలా ఉంది అంటారు కదా. నేనేమంటానంటే అసలు ఏ విషయమైనా బయటకు వచ్చే ముందే మీరు సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవాలి. మోహన్ బాబు గారు కూడా పట్టు విడుపు ధోరణిలో ఉండాలి. ఇద్దరు ఆయన పిల్లలే కదా, ఇప్పుడు ఆయన సొంత పిల్లలు. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని కాంప్రమైజేషన్ కొన్ని విషయాల్లో అవ్వాలండి. ఆస్తి పంపకాలు చేసేస్తుంటే ఓకే, మీ తదనంతరమే రాయండి, మీరు ఇప్పుడు రాయొద్దు. నేను అది కూడా చెప్తా, ఏ తల్లి తండ్రి కూడా వాళ్ళ ఆస్తులు బతికుండగా మీరు ఇచ్చేయకండి. మీకంటూ కొంత ఉంచుకున్నాకే మిగతాది పిల్లలకి ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని రోడ్డు మీదకి ఇడుస్తారు. సందేహం లేదు. అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు మాట్లాడిన మాటలు మనం విన్నాం. నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇది, నేను ఎవరికి ఇవ్వాలనేది ఆ హక్కు నాకుంటుంది, ఆ స్వాతంత్రం నాకుంది, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం నేను కాదని అంటలే. ఇప్పుడు ఆయనకి అన్ని రకాల హక్కులు ఉన్నాయండి. కానీ మీకు ఒక స్టేజ్ వచ్చాక మీరు ఒక మోహన్ బాబు గారు మంచి కుటుంబం అంటే ఒక మంచి పేరు ఉన్నప్పుడు ఈ ఆస్తి కోసం ఇలా వీధికి ఎక్కడం ఎందుకు అంటున్నాం మనం. మీకు అర్థమైంది నా పాయింట్. ఆయన ఇష్టమే, ఎవడు కాదంటల్లా. బట్ లెట్ హిమ్ కాంప్రమైజ్. నేను అనేది మీరు పెద్దరికం వహించి సర్లే నా కొడుకే కదా నేను కొంచెం తగ్గుతాను అనుకుంటే తప్పేం లేదు. ఇది బయట వాళ్ళు కాదుగా. కొంత ఆస్తి అతనికి ఇచ్చేసి ఇదేదో ఒక సెటిల్మెంట్ చేసేసుకుని ఇలా రోడ్డుకు ఎక్కకుండా వాళ్ళు ఒక మంచి సామరస్యపూరిత వాతావరణంలో వెళ్తే బాగుంటుంది. ఈగోలు ఉంటాయండి, ఎవడు కాదని అంటల్లా. కానీ ఈగోలు తగ్గించుకోవాలి. నేను తండ్రిని కాబట్టి వాళ్ళు నా మాటే వినాలి అనుకోవడం, లేకపోతే ఇది నేను సంపాదించిన ఆస్తి మీరు సంపాదించిన ఆస్తి ఎవడు కాదని అంటల్లా. కానీ మొదటి నుంచి మీరు ఎలా పెంచారో ఊళ్ళో వాళ్ళకి తెలియదుగా. మీరు ఈ ఆస్తి నాదనుకుని పెంచారా, లేకపోతే మనం అనుకుని పెంచారా, పిల్లలని సమానంగా పెంచారా, సమానంగా పెంచలేదా, ఆ విషయాలన్నీ మీ కుటుంబంలో తెలుస్తాయి, బయటవాడికి తెలియదు. కాబట్టి మనం లేనిపోని వివాదాలు తెచ్చుకుని మన ప్రతిష్టను దిగజార్చుకోవటం ఎందుకని మనం చెప్తున్నాం. కాబట్టి మంచు మనోజ్ అనేవాడు ఫోన్ చేసినప్పుడు మోహన్ బాబు గారు కూడా రెస్పాండ్ అయ్యి దీనికి ఒక పరిష్కారం చూపిస్తే బాగుంటుంది ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.